టీవీ4 తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రింది సమస్యలు తక్షణ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. 5 డిఏ అలవెన్స్ను పెండింగ్ జనవరి 1, 2023 నుంచి 5 డిఏ అలవెన్స్ను చెల్లించబడలేదు. అయితే ఈ ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. 5 డిఏలను వెంటనే విడుదల చేయాలి మరియు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి. పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలి మరియు జీతాల సవరణ కోసం 50% ఫిట్మెంట్ ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న వైద్య బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి మరియు క్యాషెస్ హెల్త్ కార్డులను అందించాలి. జీపీఎఫ్ రుణాలను త్వరగా మంజూరు చేయాలి మరియు పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలి. సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి. ఈ కుబేర్ వ్యవస్థ రద్దు బిల్లులు క్లియరెన్స్ కోసం ట్రెజరీ విభాగం ద్వారా సాంప్రదాయ విధానాన్ని పునః ప్రారంభించాలి. ఉద్యోగులకు గౌరవం మరియు ఆర్థిక భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కనీస వేతన చట్టం అమలు చేయాలి. ఐక్యతే మన బలం, సంఘటిత శక్తి మన ఆయుధం. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పై న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం పలు ప్రాతినిధ్యాలతో నిత్య కార్యాచరణలో ఉంటుందన్నది. ప్రభుత్వం సత్వరమే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేయబడతాయని ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉద్యోగుల సదస్సు ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించాము. ఈ సదస్సుకు తెలంగాణ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వారితో పాటుగా టీజీఈఏజేఎస్సీ రాష్ట్ర కార్యవర్గ నాయకత్వం మొత్తం ఖమ్మం జిల్లాలో జరిగే ఉద్యోగుల సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, కో చైర్మన్ పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్ విజయ్ నాగేశ్వరరావు, వెంగళరావు, రంజాన్ వెంకటేశ్వర్లు, బిక్కు సుబ్బయ్య, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి కోణెదన శ్రీనివాస్, టీజీఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీఓస్ కోశాధికారి వల్లపు వెంకన్న, ఉపాధ్యక్షులు రమేష్, ప్రభాకరాచారి, రాధాకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. కమిటీ వేసేసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసేసి మా ఉద్యోగుల షేరు 350 కోట్లు, ప్రభుత్వం 350 కోట్లు తీసుకొని హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ క్యాష్లెస్ చేస్తామన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. 15 నెలలైనా కనీసం దాని మాట ఊసెత్తకుండా కొందరు మంత్రులు అయితే వాస్తవానికి ఎన్నిసార్లు అయినా గుర్తుపట్టలేని పరిస్థితి. మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలా జేఏసీగా అన్ని సంఘాలుగా అడుగుతున్నాం. మేము మా బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉన్నది. మీరు ఉచితాలు ఇవ్వండి, మాకే సంబంధం లేదు, మీ ప్రభుత్వం మీ ఇష్టం. కానీ మా బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు జోలిపోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో మేము కూడా బాగా ఉద్యోగులుగా చాలా చిన్న తరగతి ఉద్యోగులు ఉంటారు, 2% ఉద్యోగులు మంచిగా ఉన్న మిగతా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా పెన్షన్స్ అయితే వాస్తవానికి రిటైర్ అయిన తర్వాత బిడ్డ పెళ్లి చేసుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే కొడుకు సెటిల్మెంట్ చేయాలంటే ఒక బిజినెస్ పెట్టుకోవడానికో డబ్బులు దాచుకొని రిటైర్ అయిన తర్వాత వచ్చిన పైసలను మళ్ళీ ఏదైనా పిల్లలకు చేస్తామంటే సంవత్సరం 2 సంవత్సరాలు అయినా వాళ్ళ బిల్లు పెండింగ్లో ఉండడం. చాలామంది ఉద్యోగులు మాకు ఫోన్ చేసి చెప్తుండ్రు, టోకెన్ నెంబర్లు పెడుతున్నారు, అన్న నా పరిస్థితి మంచి లేదు, నా సొంత పైసలు నేను దాచిపెట్టుకున్న డబ్బులు జీకేబీ అమౌంట్ కూడా ఇచ్చలేని పరిస్థితి ఉన్నది, మీరు గట్టిగా అడగండి చెప్పిన సందర్భంలో ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాకు ఎన్నోసార్లు మమ్మల్ని పిలిచి మాట్లాడిండు, కొంచెం సమయం పాటించమన్నారు. సమయం పాటించామన్నా 15 నెలలు అవుతుంది. మీరు అంచెలంచెలుగా మా డిమాండ్ సాల్వ్ చేస్తే ఈ ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది. లేకపోతే ఉద్యోగులలో అసహన ఇలా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి త్వరలోనే ఒక 5-6 రోజులలో సబ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ఆ సబ్ కమిటీలో అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయని, లేని పక్షంలో జూన్ 9లో మహాధర్నా హైదరాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మే 4లో మొత్తం రాష్ట్ర సదస్సును హైదరాబాద్లో నిర్వహించడానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను.
జై తెలంగాణ, జై హింద్. డిఆర్డీఏలో కిందనే కొన్ని జిల్లాలు పడ్డాయి. వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం. అలాగే గ్రంథాలయ ఉద్యోగులు కూడా కొన్ని పడలేదు. నిన్న చాలా మంది పడ్డాయి. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళు కూడా పడలేదు, కొన్ని పడ్డాయి. యాక్చువల్గా కొన్ని డిపార్ట్మెంట్లో 010 సాలరీస్ కానీ వాళ్ళే పడలేదు. అది కూడా ప్రభుత్వం తెలియసి కొన్ని పడ్డాయి. మిగతా వాటితో పాటుగా మేము పనిచేసిన కాలానికి పెండింగ్ బిల్స్, ఈఎల్స్ కావచ్చు, సర్వర్ బిల్స్ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, మా సప్లిమెంటరీ బిల్స్ కావచ్చు, మా మెడికల్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు రావాల్సిన బిల్స్ సుమారుగా ఇందాక మా చైర్మన్ గారు జగదీష్ గారు చెప్పినట్టుగా 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 2,000 కోట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ పెండింగ్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీపావళి కల్లా క్లియర్ చేస్తాము ఆర్థికేతర సమస్యలు చెప్పారు. ఆర్థిక పరమైన గౌరవ మన జిల్లా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు క్లియర్ గా హామీ ఇచ్చారు. ఏప్రిల్ మాసం నుంచి ఎట్టి పరిస్థితుల్లో రికరింగ్ కావు అని. కానీ ఈ రోజు వరకు కూడా ఏ బిల్లు కూడా క్లియర్ కాలేదు. ఇంకా 5 రోజులు 6 రోజులు టైం ఉంది కాబట్టి అవుతేనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. నెలకి 650 కోట్లు క్లియర్ చేస్తా అని చెప్పారు. ఇంతవరకు ఒక్క బిల్లు కూడా క్లియర్ కాలేదు. రెగ్యులర్ బిల్లు కూడా ఇందాక మన మీడియా మిత్రులు అడుగుతున్నారు, చైర్మన్ గారు సమాధానం చెప్పారు. మార్కెటింగ్ కమిటీ ఎంప్లాయీస్ కానీ, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కానీ, డిఆర్డిఏ ఉద్యోగులు కానీ, వైద్య విధాన పరిస్థితి ఉద్యోగులు కానీ, కొన్ని చెక్ ద్వారా పేమెంట్ జరిగే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వారందరికి కూడా 1వ తారీఖు జీతం రావట్లేదు. వారందరికి కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాల్సిందిగా పంచాయతీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ కూడా రావట్లేదు. మున్సిపాల్లో పనిచేసే ఎంప్లాయీస్ రావట్లేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రావట్లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రావట్లేదు. ఇవన్నీ మా గొంతెమ్మ కోరికలు కాదు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందు ఉంది అంటే ఆ పని చేసే ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతం, వేతనం ఇచ్చి పని చేయించినప్పుడే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు పోతుంది. మేము 1 గంట అదనం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మావి గొంతెమ్మ కోరికలు కావు. మేము కార్యాచరణ ముఖ్యమంత్రి గారు చెప్పిన పిదపనే మేము జేఏసీని ఫామ్ చేసుకున్నాం. మాకు భావస్వేచ్ఛ కూడా ప్రస్తుత ప్రభుత్వమే కల్పించింది. మీడియా ముందు మాట్లాడేది అణిచివేత లేదు, భావస్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందుల్లో చెప్పుకోలేని అప్రకటితంగా ఉన్న మా ఉద్యోగుల్లో ఉన్న మానసికంగా శోభను గురవుతున్నాం. అది ఒకటే కాదు, పిఆర్సి ఎప్పుడో రావాల్సింది గత ప్రభుత్వం బిచ్చగాళ్ళకి 5% ఇచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో అడుగుతున్నాం. శివశంకర్ గారి కమిషన్ ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప రిపోర్ట్ ఇవ్వరు. డిఏలు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినా, రామకృష్ణరావు గారు చెప్పినా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాల్సిందే. ఇందాక మా చైర్మన్ గారు మీకు ఆల్రెడీ వివరించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, అన్ని శాఖలతోటి చర్చిస్తాం. ఈ నెల కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ మేము పెట్టిన 57 డిమాండ్లో ఓన్లీ 45 డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్, 25 డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. వీటన్నిటి కూడా చర్చిస్తా అని చెప్పారు. దాన్ని కూడా సంబంధిత శాఖలకు పంపించినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ శాఖలో ఉన్న సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ, బ్యూరోక్రాట్స్ వరకు ఎవరు కూడా 9 డిపార్ట్మెంట్లు మాత్రమే జిఐడి డిపార్ట్మెంట్ పంపారు. ఇంకా 19 డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రావాల్సింది. ఆ రిపోర్ట్ వచ్చిన పిదప నిన్ననే జేఏసీ చైర్మన్ గారికి ప్రభుత్వం నుంచి కూడా మొదటి వీక్ లో చర్చలకు పిలుస్తామని చెప్పారు. మాకు చర్చలతో కాదు, చర్చలకి, ఫోటోలకి, దండలకి, వీటికి ఇది సంబంధించిన బొకేలకు కానీ, షాలులకు కానీ, ఫోటో సెషన్ కానీ కాకుండా సమస్యలు ఎంతవరకు సాల్వ్ అవుతాయి. మేము ఇమ్మీడియట్ కూడా అడగట్లేదు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అర్థం చేసుకున్నాం. డైరెక్ట్ గా జేఏసీ చైర్మన్ గారిని పిలిచి ఆర్థిక కార్యదర్శి గారు క్లియర్గా వివరించారు. ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి. 57లో 45 ఆర్థికేతర సమస్యలే. అది క్లియర్ చేయాలి. ఒక సమస్య కూడా ఇంతవరకు కూర్చోబెట్టి మాట్లాడలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ మన డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గా, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మెంబర్ గా, పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు మెంబర్ గా, పెద్దలు కేసీరావు గారు స్పెషల్ గెస్ట్ గా, స్పెషల్ ఇన్వైటీగా కమిటీ వేసి కూడా ఇంతవరకు ఒకసారి కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడినట్టు మాకు దాఖలాలు లేవు. మేము అడిగేది ఒకటే, ప్రాధాన్యతలో గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసినప్పటికీ సంక్షేమ రంగం, అభివృద్ధి రంగాల్లో అన్నిట్లో మీరు అమౌంట్ ఇస్తూనే ఉన్నారు. అందులో మేము పార్ట్ అండ్ పార్షలే. ఉద్యోగులుగా మేము పని చేసిన కాలానికి వేతనం మాత్రమే అడుగుతున్నాం.
ఉద్యోగులని పక్కన పెట్టి 1.5 year అయిపోయింది, 18 months అయిపోయింది. మేము పనిచేసిన కాలానికి అడుగుతున్నాం, మా దాచుకున్న డబ్బులు అడుగుతున్నాం. కొన్ని ఎలా ఉన్నాయంటే మా చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వివరించారు. జీపీఎఫ్ది లోన్ పెడితే లోను రికవరీ అయ్యాక కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా క్రెడిట్ కానీ విషయాలు చాలా ఉన్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్, మేము మెడికల్ రీఎంబర్స్మెంట్ 2015లో వచ్చిన జీవో మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం. 500 కాదు 1000 రూపాయలు చేస్తామని చెప్పి జేఏసీ చైర్మన్ గారు కన్సల్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది సమస్త జేఏసీ తరఫున. అది ఇంతవరకు ఒక్కసారి కూడా హెల్త్ మినిస్టర్ గారు కానీ హెల్త్ సెక్రటరీ గారు కానీ పిలిచి మీటింగ్ పెట్టినట్టు మాకు తెలియదు. మేము అడిగేది హెల్త్ కార్డ్స్, దాన్ని మేము హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ స్కీమ్ అడిగితే ఉన్న రీఎంబర్స్మెంట్ స్కీము ఎప్పుడో 2012లో ఉన్న టేబుల్ ప్రకారం 10,000, 20,000, లక్ష రూపాయల లోపు, అంటే 10 లక్షలు 20 లక్షల ఇష్యూస్ కూడా 10,000, 20,000 ఇచ్చే స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని అంటిల్ ఫర్దర్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేశారు. దీన్ని బట్టి మాకు కొంత మా కింది లెవెల్ ఎంప్లాయీస్ కి కొంత సందేహం ప్రభుత్వం మీద కూడా వస్తుంది. ఆ సందేహం అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే దాంట్లో ఉంది. కాబట్టి మా ఇమ్మీడియట్ గా మా డిమాండ్స్ అన్ని వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో